జై బాలయ్య. అభిమానులు 3 సార్లు గెలిచిన మన బాలయ్యకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అని కొంతమందిలో అసహనం ఉండవచ్చు. నాకు కొంత అసహనం ఉంది. అందుకే అభిమానుల తరపున ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై బాలయ్య. ఇక బాలకృష్ణ గారికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అని మనం మాట్లాడుకుంటే, నందమూరి అభిమానులు ఫీల్ అవుతుండొచ్చు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. బాలయ్య తలుచుకుని అడిగితే ఏ మంత్రి పదవైనా బాలయ్య కాళ్ళ దగ్గరకొస్తుంది. అది మాత్రం ఖచ్చితం. కానీ బాలయ్య మంత్రి పదవి వద్దు అనుకుని ఉంటాడని నా అభిప్రాయం ఖచ్చితం. ఎందుకు అంటే, ఇప్పుడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే సినిమాలు చాలా ఒప్పుకున్నారు. ఇలా అన్నిటికీ న్యాయం చేయాలంటే బాలయ్య బాబు గారు మంత్రిగా స్వీకరిస్తే పదవి అక్కడ ఇంకా ఒక బాధ్యత. సినిమాలు నిలిపేయాల్సొస్తది. అందుకే ఆయన మంత్రి పదవి వద్దు అన్నట్టు సమాచారం. బాలయ్యే మంత్రి పదవి వద్దు అన్నట్టు మనకు కాస్త సమాచారం అందింది. బాలయ్య బాబు మంత్రి పదవి కావాలనుకుంటే హోమ్ మినిస్టర్ గాని, ఏదైనా కానీ ఆయన తర్వాతే ఎవరికైనా ఇస్తారు గానీ, బాలయ్య వద్దు అనుకున్నాడు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆయన అవ్వాలనుకుంటే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే ముఖ్యమంత్రి అయిపోయే అవకాశం ఉండేది. కానీ ఆయన వద్దు అనుకున్నాడు కాబట్టి పదవులు ఆయనకు శాశ్వతం కాదు. పదవే ఆయనకు అలంకారం కాదు. పదవికే ఆయన అలంకారం. ఆయనకు ఏ పదవి వచ్చినా అది పదవికే అందం, హంగు తీసుకొస్తుంది గానీ ఆయనకు కాదు. ఆయన వల్ల పదవికి ఒక గుర్తింపొస్తుంది. అది బాలయ్య అంటే. ఆయనకున్న బాధ్యతలతో ఈ 5 ఏళ్ళు కూడా ఆయన బాధ్యతలతోనే కొనసాగుతారు. ఈ బాధ్యత ఇంకా ఎక్కువైపోతుంది అని ఆయన వద్దనుండొచ్చు. సినిమాలు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఆయన సద్వినియోగం చేసుకొని మంచిగా చేస్తున్నారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా సినిమాలకు కొంచెం విరామం ఇవ్వచ్చు. చాలా విరామం ఇవ్వచ్చు. 5 ఏళ్ల తర్వాత ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి స్వీకరించొచ్చు అని కోరుకుందాం. జై బాలయ్య. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై బాలయ్య. జై జై బాలయ్య. జై జవాన్, జై కిసాన్, జై హింద్.